రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్గా ఇక్కడికి వచ్చిన ఆనరబుల్ మీడియాకి అండ్ గెస్ట్గా వచ్చిన దామోదర్ ప్రసాద్ గారికి అండ్ ఆకాష్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ టీజర్ లాంచ్కి. అంటే నేను ఇలా చూసి యూట్యూబ్లో ప్రెస్ మీట్స్ చూసి వేరే వాళ్ళందరివి చూసి మిమ్మల్ని అందరినీ రెగ్యులర్గా చూస్తూ మీరు నా అంటే ఒక ఫ్యామిలీ లాగే నాకు కనిపిస్తున్నారనమాట. సో ఆ దీంట్లో థ్యాంక్ యూ అండి మీడియా వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్. మీరు లేకపోతే మీరే జనాలకి మా సినిమాని తీసుకెళ్ళేవారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఇన్నేళ్ళుగా నేను యాక్చువల్లీ ఈ సినిమా టీజర్ మీరు అందరూ చూశారు, నచ్చుతుందని కోరుకుంటున్నాను, నచ్చాలని ఆశిస్తున్నాం. ఎందుకంటే దట్స్ ద ఎఫర్ట్ వీ కెప్ట్. ఆ ఎఫర్ట్ మీకు మీ దాకా అందాలని, మీ దాకా చేరాలని, మీకు నచ్చుతుందని కోరుకోవడం తప్పితే మేము చేయగలిగేది ఇంకేం లేదు. సో ఆ దీంట్లో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిందా టీజర్? నచ్చిందా బాయ్స్? సో థ్యాంక్ యూ సో మచ్. అది తర్వాత తెలుస్తుంది ఇంకా. అండ్ యాక్చువల్లీ నేను చాలా మాట్లాడాలి, చాలా చేయాలని చెప్పి చాలా పాయింటర్స్ రాసుకున్నాను, కానీ అసలు మొత్తం బ్లాంక్ అయిపోయిందనమాట. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ సినిమా జరగడానికి మెయిన్ రీజన్ అయిన మా మామ్ అండ్ మై డాడ్ అండ్ రాఖీ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను 8 ఏళ్ళు అనుకుంటా నాకు ఊహ తెలిసినప్పుడు నేను ఫస్ట్ టైం థియేటర్కి వెళ్ళాను. అంటే నేను చాలా చిన్నప్పటి నుంచి తీసుకెళ్తున్నారు, బట్ నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది సినిమా, ఇది మనం వెళ్తున్నాం అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్తో. అంటే సినిమా అంటే మనకు ఒక ఎక్సైట్మెంట్. అంటే థియేటర్కి వెళ్తున్నాం అంటే ఇంటి నుంచి మనం టైం అయిపోతుంది, 6 o'clock ఫస్ట్ షో ఇది అని చెప్పి, అమ్మ రెడీ అవ్వాలమ్మా 5:30, అమ్మ అయిపోయిందమ్మా అక్కడికి వెళ్ళాలి ఇది అని చెప్పి ఎంతో ఎక్సైట్మెంట్తో మన ఇక్కడి నుంచి ఇంటి నుంచి బయలుదేరి బండెక్కి థియేటర్ లోపలికి వెళ్ళగానే ఒక చల్ల గాలి వేస్తుంది. లోపలికి వెళ్ళగానే ఒక ఫీల్ వస్తుంది. దట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ డిఫరెంట్ వరల్డ్ అనమాట. దట్స్ నాకు సినిమా అంటే ఏదో జస్ట్ ప్యాషను. ఇది నా లైఫ్లో నేను ప్రేమించిన సినిమాని, నేను ఇష్టపడింది సినిమాని, నేను ఎంతగానో చెయ్యాలనుకుంది సినిమాని. దానికి ఫస్ట్ మా అమ్మ, ఎందుకంటే సింగర్ అని ప్రజెషన్ చేశారు కాబట్టి ఒక పాట పాడుతుంది. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, కనులో మనకే తెలిసింది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అంటే నా డ్రీమ్ని నీ డ్రీమ్గా మార్చుకొని ఇక్కడి వరకు వచ్చి, ఎందుకంటే పేరెంట్స్ సపోర్ట్ లేనిదే మనం ఏం చేయలేమండి. ఈ జన్మనిచ్చింది నన్ను కనిపించి ఈ ప్రపంచాన్ని కనిపించేలా చేసిన మా అమ్మకి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మనం ఏదో పోడుకుంటే నాకేదో మొహమాటంగా ఉందన్నమాట. అంటే మా అమ్మ నాన్న ఇది చేశారని చెప్పడానికి. బట్ థ్యాంక్ యూ. ఇంకా ఫర్దర్ ఈవెంట్స్లో ఉన్నాయి కాబట్టి. అండ్ మా నాన్నగారికి ఏ కష్టం ఎదురొచ్చినా, కన్నీళ్ళు ఎదిరించిన, ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. థ్యాంక్ యూ నాన్న. అంటే నేను యాక్చువల్లీ మా అమ్మ నాకు ఇంత చేసింది, అమ్మ సారీ, బట్ నేను చెప్తున్నాను, మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్న సారీ గైస్, సారీ. చిన్నప్పటి నుంచి మా నాన్న అంటే నాకు హీరో.
హీరోగానే చూసాను. సారీ అండి, అంటే ఫస్ట్ ప్రెస్ మీట్లో ఇలా జరుగుతున్నందుకు. యా, ఓకే ఓకే, రెడీ. సో మా నాన్న అంటే నాకు హీరో. చిన్నప్పటి నుంచి మా నాన్నని హీరోలాగే చూశాను. మా నాన్న ఎక్కడ తగ్గకూడదు. మా నాన్న ఎవరైనా అన్నా నాకు కోపం వచ్చేది. మా నాన్నని ఎవరైనా ఒక చిన్న మాట అన్నా నాకు కోపం వచ్చేది. అంటే మా నాన్నని నేను ఎన్నో అనుకుంటాను, అరే నాన్న, ఎందుకంటే మన మనసులో అనుకుంటాం, అరే నాన్న చేయలేదు, నాన్న ఇది చేయలేదు, ఇది చేయలేదు. కానీ కనిపించకుండా చేసేది అమ్మ కనిపించేలా చేస్తుంది, నాన్న కనిపించకుండా చేస్తాడు. సో అలాంటి మా నాన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద ఫాదర్స్ అండ్ మదర్స్ అవుట్ దర్. ఎల్లుండి మదర్స్ డే, సో హ్యాపీ మదర్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ. అడ్వాన్స్ హ్యాపీ మదర్స్ డే ఆల్ మదర్స్కి. ఎందుకంటే పిల్లల్ని సపోర్ట్ చేస్తూ ఎప్పుడు ఇక్కడి వరకు తీసుకొచ్చిన మదర్స్ అండ్ ఫాదర్స్కి థ్యాంక్ యూ. అండ్ ఈ రాయవలస అనే సినిమా గురించి మీరు అందరూ కొన్ని రోజుల్లో ఇంకా వింటారు, ఇంకా చూస్తారు. దిస్ స్టోరీ ఇది రియల్ లైఫ్ నుంచి బేస్ చేసుకొని వచ్చిన ఒక స్టోరీ. సో దానికి మీరందరూ కనెక్ట్ అవుతారని, మీరందరూ చూసి ఆదరిస్తారని. జనాలు థియేటర్స్కి రావట్లేదు అని చాలామంది చెప్తున్నారు. ఆ థియేటర్స్కి వచ్చేలా చేస్తామని కోరుకుంటున్నాము. ఎందుకంటే అది మేము మా ప్రమోషన్స్ కానీ, మా కంటెంట్ కానీ, మా సాంగ్స్ కానీ, మా ట్రైలర్స్ కానీ మీకు నచ్చితే, వీళ్ళల్లో ఒక జెన్యూన్ ఎఫర్ట్ కనిపిస్తోంది అని మీరు భావిస్తే ప్లీజ్ థియేటర్కి వెళ్ళి సపోర్ట్ చేయండి. మేము చాలా ఆనందిస్తాం. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఒక మూమెంట్. బట్ ఫస్ట్ డే చూడండి, తెలుసుకోండి. సెకండ్ డే చూడండి, తెలుసుకోండి. 3వ రోజుల నుంచి ఖచ్చితంగా వెళ్తారని మేము నమ్ముతున్నాం. సో రాయవలస రాఖీ గారు అదే అందుకనే వస్తున్నాను. నాకు రాఖీ గారు ఇలా నోవోటెల్లో ఒక రోజు కలిసి ఈ రాయవలస అని ఒక కథ చెప్పారు. ఆ కథ చెప్పిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సినిమాని ఎందుకు చూడాలి అని 3 రీజన్స్ మీకు చెప్తానండి. ఎందుకంటే అందరూ చెప్తారు, అందరూ సినిమాలు చేస్తున్నాం, అందరూ ఈ జర్నీలో ఉన్నాం, అందరూ రావాలని కోరుకుంటాం. 3 రీజన్స్ టు వాచ్ రాయవలస ఇస్ ఫస్ట్ థింగ్ కథ నిజ జీవితాల నుంచి ఇన్స్పైర్ అయ్యి ఒక రాజు రాణి అనే కథని మాకు రాఖీ గారికి థ్యాంక్ యూ. అండ్ ఆ రాజు రాణి కథని మీరు అందరూ చూసి ఆదరిస్తారని, వాళ్ళ ఎమోషన్ని ఆదరిస్తారని అండ్ కనెక్ట్ అవుతారని కోరుకుంటున్నాను. అండ్ హలో, మెయిన్ థింగ్ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్, ఈ 2 హార్ట్ ఆఫ్ ద సినిమా. ఇది మీకు నచ్చుతుంది అని నేను నిజంగా హార్ట్గా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను, నచ్చుతుందని గట్టిగా బిలీవ్ చేస్తున్నాను. సెకండ్, సాంగ్స్. మనందరికీ పాటలు అంటే చాలా ఇష్టం. మన థియేటర్లో రిలీజులకి పాటలన్నీ ఏం బాయ్స్, రిలీజ్ బాయ్స్ మొత్తం డ్యాన్స్ చేస్తున్నారు కదా మీరు అందరూ. సో ఆ డ్యాన్స్ వేసే పాటలు, మనం కనెక్ట్ అయ్యే పాటలు ఈ సినిమాలో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీరందరూ థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ ఒక కాన్సర్ట్ ఫీల్ ఖచ్చితంగా వస్తుంది, మీరు పాడుకుంటారు అని మేము భావిస్తున్నాం, మేము నమ్ముతున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ మ్యూజిక్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఓన్లీ సాంగ్స్ అండి, ఆర్ఆర్లో కూడా మీరు కనెక్ట్ అయ్యి మీరు మంచిగా వైబ్ అయ్యే ఒక మ్యూజిక్ ఖచ్చితంగా ఇట్ విల్ బీ అ మ్యూజికల్ కాన్సర్ట్ ఇన్ ద థియేటర్స్ ఫర్ షూర్. సో అది మేము నమ్ముతున్నాం. దానికోసం మా మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ బాలాకి, కెనడా, మై బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సచిత్ అండ్ చింటూ, థ్యాంక్ యూ వీళ్ళకి. అండ్ ఆల్రెడీ టైం అయిపోతుంది కాబట్టి కొంచెం తొందరగా ముగిస్తాను. అండ్ నన్ను ఈ సినిమాలో మెయిన్ థింగ్ ఏంటంటే రెండు పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. హోప్ అండ్ సంకల్పం. హోప్ ఉంటే, హోప్ మనిషిని బతికిస్తుంది, సినిమాని బతికిస్తుంది, సినిమాలో పనిచేసే వాళ్ళని బతికిస్తుంది, అందరినీ బతికిస్తుంది. ఆ హోప్ అనేది మాకు మీరు ఇస్తారని, ఈ సినిమాని చూస్తారని, ఎందుకంటే మాకు హోప్ ఉంది, ఈ సినిమాని మీరు చూస్తారని, మీరు మాకు హోప్ ఇస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ సంకల్పం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డెబ్యూటెంట్స్ అండి, డెబ్యూటెంట్స్ ఇంక్లూడింగ్ మై మామ్ అండ్ మై డాడ్, నేను, అందరూ డెబ్యూటెంట్స్గా మేము నా సందేహాలను తక్షణమే ఎప్పుడైనా తీర్చగలిగే వారెవరైనా ఉంటే బాగుండు. ఎవరో ఎందుకు ఉంది
వరకు వచ్చామంటేనే అది, ఎందుకంటే ఒక చిన్న సినిమాకి ఇక్కడి వరకు రావడమే చాలా చాలా అరుదైపోయింది. ఇక్కడి వరకు ఇక్కడికి తీసుకొచ్చిన మా అమ్మ నాన్నకి అండ్ ఆబ్వియస్లీ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ మళ్ళీ థ్యాంక్ యూ అన్న. మీరు సజెషన్ ఇచ్చి యాక్చువల్లీ ఆ టీజర్లో కొడితే అచ్చడిపోద్ది అనే సజెషన్ అన్న ఇచ్చాడు. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్, ఇట్ మీన్స్ అ లాట్ ఫర్ అస్. ఎందుకంటే ఈ చిన్న టీంకి మీలాంటి పెద్దవాళ్ళ సపోర్ట్ చాలా నీడెడ్ అండ్ అవసరం. అండ్ మా రిక్వెస్ట్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీడియా వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా పిఆర్ఓ వంశీశేఖర్ గారికి, తేజ అక్క థ్యాంక్ యూ. అక్క అని పిలుస్తుంటే అలా చూసింది. అండ్ సారీ అయ్యా శ్రీష, నా గురించి ఇంత మంచిగా చెప్పింది మర్చిపోయా. ఎందుకంటే రాజు లేకపోతే రాణి లేడు, రాణి లేకపోతే రాజు లేదు. సో మా రాణికి, శ్రీష, యువర్ ప్యాషన్ టువర్డ్స్ ఫిలిమ్స్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. నువ్వు యాక్ట్ చేసిన విధానం మేము చెప్పడం కాదు, జనాలు చెప్తారు, జనాలు చూస్తారు. సెకండ్ హాఫ్లో నీ పర్ఫార్మెన్స్ జనాలు మాట్లాడతారని నేను మనస్ఫూర్తిగా బిలీవ్ చేస్తున్నాను. ఇట్ విల్ హ్యాపెన్. ఎందుకంటే మనలో మనం పోడుకుంటే మనకేం రాదు. సో యు ఆర్ లైక్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టు ఆల్ నాకు ఈ క్రూ మెంబర్స్, ఈ యాక్టర్స్ అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. దే బికేమ్ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ రెగ్యులర్. అండ్ రాజ్ మాస్టర్, అదే చెప్పాను, కాన్సర్ట్ వైబ్లో ఉంటుంది మొత్తం థియేటర్ అంతా. ఖచ్చితంగా ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, డ్యాన్స్ చేస్తారు. ఆ హుక్ స్టెప్స్ మాత్రం మాస్టర్ ఫర్దర్గా వస్తాయి కాబట్టి అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడికి హోస్ట్ కింద వచ్చిన శ్రవంతి గారు బిగ్ ఫ్యాన్ మీకు. నేను ఎప్పటి నుంచో చూస్తూ అంటే మీ ఈవెంట్స్ ఎప్పటి నుంచో అంటే ఏదో ఎప్పటి నుంచో అంటే ఏదో చిన్నప్పటి నుంచి కాదండి బాబు. అంటే రీసెంట్ టైమ్స్లో నాకు మీరు ఫేవరెట్గా మారారు. థ్యాంక్ యూ. మీరు యాజ్ అ ఫ్యాన్గా మీరు మా ఈవెంట్ హోస్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అండ్ రూపా కిరణ్, మా కాస్ట్యూమ్ డిజైనర్స్, ఈ సినిమాలో మాకు ఇంత మంచి కాస్ట్యూమ్స్ ఇచ్చి, ఇంత కరెక్ట్ ఫిట్స్, కరెక్ట్ కలర్స్, బాగా కనిపించేలాగా డిజైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కిట్టు బ్రో, అమ్మో చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంది, నేనేదో ఆపేద్దాం అనుకున్నా. మనం ప్రీ రిలీజ్ చక్కగా మాట్లాడుకుందాం. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అగైన్. సో ఒకటి చెప్పలేనిది ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్స్లోనూ మా అబ్బాయి ఉన్నాడు. యాజ్ అ హీరోగా ఒకటే కాదు, ఆల్ డిపార్ట్మెంట్స్లో ఉన్నాడు. ఇక్కడ కూడా హైదరాబాద్లో ఉండి దగ్గర నుండి చూసుకున్నాడు. కోర్స్ పాప నేను అక్కడి నుంచి అలా చెప్తూనే ఉంటాను, దానికి మళ్ళీ ఆ ఫ్రస్ట్రేషన్స్ అవన్నీ చాలా ఉంటాయి. కానీ పాపం దగ్గరుండి మై మామ్ అండ్ మీ ఆర్ టామ్ అండ్ చెర్రీ. ఇది 3 years ఫ్యామిలీ మొత్తం ముగ్గురు 3 చోట్ల ఉన్నామండి. తినేమో యుఎస్లో ఉంది, నేనేమో వైజాగ్, వీడేమో హైదరాబాద్. ముగ్గురు 3 చోట్ల ఉన్నాం. సాక్రిఫైస్ చేశాం అనమాట 3 years. సార్, ఈ సినిమాతో నాకు మళ్ళీ ఇంటి ఫుడ్ తినే భాగ్యం కల్పిస్తారని నేను కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇంటికి వెళ్ళి మా అమ్మ ఫుడ్ తినాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడికి చెప్తున్నాను, అదే నా స్పీచ్ని లేదు, అన్నపూర్ణమ్మ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మీతో యాక్ట్ చేయడం నా అదృష్టం. నేను ఎప్పుడు ఏం చేసుకున్నానో తెలీదు. ఏంటది పూర్వజన్మ సుకృతం. సారీ అండి, నాకు ఇప్పుడే తెలుగు ఇంత పర్ఫెక్ట్గా మాట్లాడడం నేర్చుకుంటున్నాను. అమ్మ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన సపోర్ట్కి, మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనితా చౌదరి గారికి, మ్యామ్ థ్యాంక్ యూ. నేను యాక్చువల్లీ ఇక్కడ అది పిలవకూడదని మ్యామ్ అని పిలుస్తాను. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు నన్ను చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ నా టాలెంట్ని మీరు ముందుకు రావాలి. మీరు ఒక చెప్పారు, మదర్గా చేస్తే ఫస్ట్ మూవీలో నేనే చేస్తానని చెప్పారు. సో అది మీరే నా మదర్ కావాలని చెప్పి నేను మా అమ్మ ఎక్కడి నుంచో యూఎస్ నుంచి పట్టుకుని వచ్చి దీన్ని పడేసాం. థ్యాంక్ యూ. అండ్ రవివర్మ గారు థ్యాంక్ యూ. యాక్చువల్లీ రవివర్మ సార్తో మేము ఇంకొక సూపర్బ్ క్యారెక్టర్ అంటే అసలు మైండ్ బ్లోయింగ్ క్యారెక్టర్ రాసుకుని ఆ కాంబినేషన్లో చేద్దాం అనుకుని, కానీ అది ఇంకా స్కేల్ అప్ జరుగుతోంది కాబట్టి, అది ఇంకా ఫర్దర్ ఫిలింలో ఉంది కాబట్టి సార్ ఇంకా మళ్ళీ మనం కలుద్దాం, మళ్ళీ మనం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫర్ సపోర్టింగ్ అండ్ మా దీంట్లో చేసినందుకు అండ్ మా నాన్న కింద చేసినందుకు. యాక్చువల్ నాన్న కింద మరి ఒప్పుకుంటారు చూద్దాం.
ఒప్పుకో. థ్యాంక్ యూ అండ్ త్రినాథ్ రావు గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ గురించి సార్, మీ పర్ఫార్మెన్స్ మీ మాట్లాడతారు సార్, జనాలు అయితే ఖచ్చితంగా. ఎందుకంటే అది జనాలకి దీని కింద రిజిస్టర్ అయిపోద్ది మీ క్యారెక్టర్. అండ్ జయప్రకాష్ గారికి అమ్మో చెప్పుకుంటే, శ్రవంతి గారు ఇంకా ఆపు చాలు అయిపోయింది, మీ స్టేజ్ దిగిపోయే టైం వచ్చింది అని చెప్పి వస్తున్నారు. అండ్ చెప్పాను థ్యాంక్ యూ. లేదు, మీ ఎమోషన్ అర్థం చేసుకోగలుగుతాం, జస్ట్ ఊరికే వచ్చాను. అయ్యో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంటే మధ్యలో సరదాగా అంటే మీరు నేను మీ ఫ్యాన్ కదా, కొంచెం సరదాగా ఏదో మాట్లాడాలి కదా. అయ్యో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో రాయవలసతో లాంచ్ అవబోతున్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు